హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వంకాయ బెండకాయ వేసి బజ్జీ చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చింతపండు, రుచికి తగినంత ఉప్పు, పసుపు, ఆయిల్. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుంటున్నాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని పెడుతున్నానండి. నార్మల్గా అయితే కడాయిలో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ కుక్కర్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకోవాలి. వంకాయలు కూడా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత అందులో టమాటాలు వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడికించాలి. అవి బాగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసానండి. ఇవన్నీ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 మినిట్స్ నూనె పైకి వచ్చేంత వరకు బాగా వేయించాలి. బాగా ఉడికిన తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ వచ్చాక ఆపేసుకొని దీని పప్పు గుత్తి తీసుకొని బాగా కొన్ని వంకాయ ముక్కలు నలిగేలాగా, పచ్చిమిర్చి నలిగేలాగా మెదుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ఇది రాయలసీమ స్పెషల్ కర్రీ. ఇది విలేజెస్లో చాలా మంది చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుందండి. రాగి సంగట్లోకి ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.